శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. ఇది శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. అందరూ ఇచ్చట సమానము, నిత్యము నిచ్చట సంబరం. అందరూ ఇచ్చట సమానము, నిత్యము నిచ్చట సంబరం. ఇది శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. ఇది శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. ఇది శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. ఇది శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. అందరూ ఇచ్చట సమానము, నిత్యము నిచ్చట సంబరం. అందరూ ఇచ్చట సమానము, నిత్యము నిచ్చట సంబరం. ఇది శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. ఇది శుద్ధాత్మలందరి సంగమం, ఇది సుగంధము నిండిన పూవనం. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇది అనాది అవినాశి తయారైన డ్రామా. ఇందులో ఏ శూన్యం అయితే పాస్ అయిపోయిందో అది మళ్ళీ కల్పం తర్వాతే రిపీట్ అవుతుంది. అందుకే సదా నిశ్చింతగా ఉండండి. ప్రశ్న: ఈ ప్రపంచం తమో ప్రధాన స్థితికి చేరుకుంది, అందుకు గుర్తులు ఏవి? జవాబు: రోజు రోజుకి ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి. ఎంతో విధ్వంసం జరుగుతూ ఉంది. దొంగ చావు దెబ్బలు కొట్టి దోచుకొని తీసుకుపోతారు. అకాల వర్షాలు కురుస్తాయి. ఎంతో నష్టం కలుగుతుంది. ఇవన్నీ తమో ప్రధాన చిహ్నాలు. తమో ప్రధాన ప్రకృతి దుఃఖం కలుగు చేస్తూ ఉంటుంది. పిల్లలు, మీరు డ్రామా రహస్యం తెలిసింది కనుక నథింగ్ న్యూ అని అంటారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు మీపై జ్ఞానవర్షం కురుస్తుంది. మీరు సంగమయుగంలో ఉన్నారు. మిగిలిన మనుషులందరూ కలియుగంలో ఉన్నారు. ఈ సమయంలో ప్రపంచంలో
అనేక మతాంతరాలు ఉన్నాయి. పిల్లలు, మీది ఒకే మతము. ఆ ఒక్క మతము భగవంతునిదే లభిస్తుంది. ఆ జనులు భక్తి మార్గంలో జప తప తీర్థయాత్రలు ఏవైతే చేస్తారో అవన్నీ భగవంతుణ్ణి కలుసుకునేందుకు మార్గాలని భావిస్తారు. భక్తి తర్వాతే భగవంతుడు లభిస్తాడని చెప్తారు. కానీ భక్తి ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పటి వరకు కొనసాగుతుందో వారికి తెలియదు. కేవలం భక్తితో భగవంతుడు లభిస్తాడని చెప్తారు. కనుక అనేక విధాల భక్తి చేస్తూ ఉంటారు. భక్తి మేము పరంపరగా చేస్తూ వచ్చామని కూడా వారు భావిస్తారు. ఒకనాటికి భగవంతుడు తప్పకుండా లభిస్తాడు. ఏదో ఒక రూపంలో భగవంతుడు లభిస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? తప్పకుండా సద్గతి కలుగచేస్తాడు. ఎందుకంటే వారు సర్వుల సద్గతి దాత. భగవంతుడు ఎవరు, ఎప్పుడు వస్తారు తెలియదు. భలే మహిమ రకరకాలుగా పాడతారు. పతిత పావన జ్ఞానసాగర అని అంటారు. జ్ఞానంతోనే సద్గతి పొందుతారు. భగవంతుడు నిరాకారుడు, ఇది కూడా తెలుసు. ఎలా అంటే ఆత్మ అయిన మనం కూడా నిరాకారము. ఆత్మ తర్వాత శరీరం తీసుకుంటుంది. ఆత్మ అయిన మనం కూడా తండ్రితో పాటు పరంధామంలో ఉంటాము. మనం ఇక్కడ నివాసీలం కాదు. ఎక్కడ నివాసీలము? ఇది కూడా యథార్థమైన రీతిలో తెలపరు. మేము స్వర్గానికి వెళ్తామని కొందరు భావిస్తారు. ఇప్పుడు నేరుగా స్వర్గానికి ఎవ్వరు వెళ్ళరు. ఇంకా కొందరు జ్యోతిలో కలిసిపోతుందని అంటారు. ఇది కూడా తప్పే. ఆత్మను వినాశీగా చేసేస్తారు. మోక్షం కూడా పొందలేరు. ఇది తయారైన ఆట అని అంటారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. హిస్టరీ, జాగ్రఫీ రిపీట్ అవుతుంది. కానీ చక్రం ఎలా తిరుగుతుందో తెలియదు. చక్రం గురించి తెలియదు. ఈశ్వరుని గురించి తెలియదు. భక్తి మార్గంలో ఎంతగా భ్రమిస్తారో. భగవంతుడు ఎవరో మీకు తెలుసు. భగవంతుణ్ణి ఫాదర్ అని కూడా అంటారు. బుద్ధిలోకి వచ్చేయాలి కదా. లౌకిక తండ్రి కూడా ఉన్నారు. అయినా మనం వారిని గుర్తు చేసుకుంటాము. కనుక ఇద్దరు తండ్రులు అయ్యారు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రిని కలుసుకునేందుకే ఇంత భక్తి చేస్తారు. వారు పరలోకంలో ఉంటారు. నిరాకార ప్రపంచం కూడా తప్పకుండా ఉంది. మనుషులు ఏదైతే చేస్తారో అదంతా భక్తి మార్గమని మీకు తెలుసు. రావణ రాజ్యంలో భక్తియే భక్తి నడుస్తూ వచ్చింది. జ్ఞానం ఉండేందుకు వీల్లేదు. భక్తి మార్గంలో భక్తి ద్వారా ఎప్పటికీ సద్గతి కలగదు. సద్గతి ఇచ్చేవాడు తండ్రిని స్మృతి చేస్తారు. కనుక వారు తప్పకుండా వచ్చి సద్గతి ఇస్తారు. ఇది పూర్తి తమో ప్రధాన ప్రపంచమని మీకు తెలుసు. సతో ప్రధానంగా ఉండేది ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది. ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తాయి. చాలా భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. దొంగలు దోచుకుంటూ ఉంటారు. దొంగలు కొట్టిన ధనం దోచుకొని తీసుకువెళ్తారు. ఎటువంటి మందులు ఉన్నాయంటే వాసన చూపించి స్పృహ పోయేట్లు చేస్తారు. ఇది రావణ రాజ్యం. ఇది చాలా పెద్ద అనంతమైన ఆట. ఇది తిరిగేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఆట కూడా డ్రామా వలె ఉంటుంది. నాటకం అని అనరు. నాటకంలో అయితే ఏ యాక్టర్ అయినా జబ్బు పడతాడనుకోండి, మార్పులు చేర్పులు చేసేస్తారు. ఈ డ్రామాలో అయితే అలా చేసే మాటే ఉండదు. ఇది అనాది డ్రామా. ఎవరైనా జబ్బు పడితే ఇలా జబ్బు పడటం కూడా డ్రామాలో పాత్ర అని భావించండి. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇంకెవరికైనా మీరు డ్రామా అని చెబితే తికమక పడిపోతారు. ఇది అనంతమైన డ్రామా అని మీకు తెలుసు. కల్పం తర్వాత కూడా మళ్ళీ ఈ యాక్టర్సే ఉంటారు.
ఎలాగంటే ఇప్పుడు వర్షాలు మొదలైనవి కురుస్తాయి, కల్పం తర్వాత కూడా ఇలాగే కురుస్తాయి, ఇలాగే ఉపద్రవాలు సంభవిస్తాయి. జ్ఞానవర్షమైతే అందరిపైన కురవదని పిల్లలు మీకు తెలుసు. కానీ జ్ఞానసాగరుడు భగవంతుడు వచ్చారు అనే ఈ శబ్దం అందరి చెవులకు అవశ్యం చేరుకుంటుంది. మీకు ముఖ్యమైనది యోగము. మీరు జ్ఞానం కూడా వింటారు. వర్షమైతే మొత్తం ప్రపంచమంతా కురుస్తుంది. మీ యోగము ద్వారా స్థిరమైన శాంతి నెలకొంటుంది. స్వర్గాన్ని స్థాపన చేసేందుకు భగవంతుడు వచ్చాడని మీరు అందరికీ వినిపిస్తారు. కానీ స్వయాన్ని భగవంతునిగా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. మరి మీరు చెప్పేది ఎవరు నమ్ముతారు? కోట్లలో కొందరే బయటికి వస్తారని తండ్రి అర్థం చేయిస్తారు. భగవంతుడైన తండ్రి వచ్చారని మీలో కూడా నెంబర్ వారుగా తెలుసుకుంటారు. తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి కదా. తండ్రిని ఎలా స్మృతి చేయాలో కూడా అర్థం చేయించారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనుషులు దేహాభిమానులుగా అయ్యారు. ఎప్పుడైతే మనుషులందరూ పతితంగా అయిపోతారో అప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు ఎంత తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని సతో ప్రధానంగా చేసేందుకు నేను వచ్చాను. కల్పక్రితం కూడా నేను మీకు ఇలాగే అర్థం చేయించాను. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా అవుతారు? కేవలం నన్ను స్మృతి చేయండి. మీరు నా పరిచయాన్ని, రచనా పరిచయాన్ని ఇచ్చేందుకు నేను వచ్చాను. రావణ రాజ్యంలో అందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి అశరీరి బిందువు కదా. వారికి పేరు కూడా తర్వాత పెట్టబడింది. మిమ్మల్ని శాలిగ్రామాలని అంటారు. తండ్రిని శివ అని అంటారు. పిల్లలైన మీ పేరు శరీరానికి ఉంటుంది. తండ్రి పరం ఆత్మ. వారు శరీరాన్ని తీసుకోరు. వారు ఇతనిలో ప్రవేశించారు. ఇది బ్రహ్మ తనువు. ఇతనిని శివ అని అనరు. మీ పేరు ఆత్మనే. తర్వాత మీరు శరీరంలోకి వస్తారు. వారు పరం ఆత్మ. ఆత్మలందరి పిత. కనుక అందరికీ ఇద్దరు తండ్రులైన వారు, ఒకరు నిరాకార తండ్రి, ఒకరు సాకార తండ్రి. ఇతనిని అలౌకిక వండర్ఫుల్ తండ్రి అని అంటారు. ఇతన్ని ఎంతమంది పిల్లలున్నారు? మనుషులకి ఇది అర్థం కాదు. ప్రజాపిత బ్రహ్మ కుమారులు, కుమారీలు ఇంతమంది ఉన్నారు. ఇదేమిటి? ఇది ఎటువంటి ధర్మము? వారు అర్థం చేసుకోలేరు. మీకు తెలుసు, కుమారులు కుమారీలు అనేవి ప్రవృత్తి మార్గానికి చెందిన అక్షరాలు. తల్లి, తండ్రి, కుమారుడు, కుమారి భక్తి మార్గంలోనే నీవే తల్లివి తండ్రివి అని స్మృతి చేస్తారు. ఇప్పుడు మీకు మాతాపితాలు లభించారు. మిమ్మల్ని దత్తు చేసుకున్నారు. సత్యయుగంలో దత్తు చేసుకోరు. అక్కడ దత్తత అనే మాట ఉండదు. అయినా ఇక్కడ ఈ మాటే ఉంది కదా. వారు హద్దు తండ్రి, వీరు బేహద్దు తండ్రి. ఇది అనంతమైన అడాప్షన్. ఈ రహస్యం ఎంత గుహ్యమైనది, అర్థం చేసుకోవలసినది. మీరు కూడా ఎవరికీ పూర్తిగా అర్థం చేయించరు. మొట్టమొదట లోపలికి ఎవరైనా వచ్చి గురువుని దర్శనం చేసుకునేందుకు వచ్చామని అంటారు. అప్పుడు మీరు చెప్పండి, ఇదేమీ మందిరం కాదు. బోర్డు పైన ఏమి వ్రాసి ఉందో చూడండి. బ్రహ్మ కుమార్ కుమారీలు చాలామంది ఉన్నారు. మీరందరూ ప్రజాపితకు పిల్లలు. మీరు కూడా ప్రజలే. భగవంతుడు బ్రహ్మముఖ కమలం ద్వారా సృష్టిని రచిస్తారు. మమ్మల్ని రచించారు. మేము కొత్త సృష్టికి చెందిన వారము. మీరు పాత సృష్టికి చెందినవారు. కొత్త సృష్టికి చెందిన వారిగా సంగమయుగంలో
అవ్వాల్సి ఉంటుంది. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగము. మీరు సంగమ యుగంలో నిల్చొని ఉన్నారు. వారు కలియుగంలో నిలబడి ఉన్నారు. ఈ రోజుల్లో ఎన్ని విభాగాలు ఉన్నాయో చూడండి, ఎన్ని పార్టీషన్లు ఉన్నాయి. ప్రతి ధర్మం వారు మేము మా ప్రజల్ని సంభాలిస్తామని భావిస్తారు. తమ ధర్మం వారిని సుఖవంతులుగా ఉంచుతామని అంటారు. అందుకే ప్రతి ఒక్కరూ మా స్టేట్ నుండి ఈ వస్తువు బయటికి వెళ్ళరాదని అంటారు. ఇంతకుముందు ప్రజలందరిపై రాజాజ్ఞ నడిచేది. రాజును తల్లి, తండ్రి, అన్నదాత అని అనేవారు. ఇప్పుడు రాజు, రాణి ఎవ్వరూ లేరు. వేరువేరు ముక్కలైపోయింది. ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి. అకస్మాత్తుగా వరదలు వచ్చేస్తాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ దుఃఖం కలిగించే విపత్తులు. బ్రాహ్మణులు మీరు మేమందరము పరస్పరం సోదరులమని భావిస్తారు. కనుక మనము పరస్పరం చాలా ప్రేమగా క్షీరఖండమై ఉండాలి. మనం ఒక తండ్రి పిల్లలము కనుక పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి. పులి, మేక ఏవైతే పక్కా శత్రువులో అవి కూడా రామరాజ్యంలో కలిపి నీళ్లు తాగుతాయి. ఇక్కడ చూడండి, ఇంటింటా ఎన్ని కొట్లాటలు, దేశానికి మధ్య గొడవ, పరస్పరం కలహించుకుంటూ ఉంటారు. అనేక మతాలు ఉన్నాయి. మనమంతా అనేక సార్లు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నాము, మళ్ళీ పోగొట్టుకున్నాము. అంటే రావణుపై గెలుపు, మళ్ళీ ఓటమి పొందుతామని మీకు తెలిసింది. ఒక్క తండ్రి శ్రీమతంతో మనం విశ్వానికి యజమానిగా అవుతాము. అందువల్లే వారిని ఉన్నతోన్నతమైన భగవాన్ అంటారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. ఇప్పుడు మీకు సుఖానికి దారి చూపిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు పరస్పరం పాలు పంచదార వలె అవ్వాలి. ప్రపంచంలో అందరూ పరస్పరం కలహాలు చేసుకుంటున్నారు. ఒకరికొకరు చంపుకునేందుకు కూడా వెనకాడటం లేదు. మీరు ఈశ్వరీయ సంతానము, క్షీరఖండ వలె ఉండాలి. ఈశ్వరీయ సంతానం, మీరు దేవతల కంటే ఉన్నతమైన వారు. తండ్రికి మీరు సహాయకారులుగా అవుతారు. పురుషోత్తములను తయారు చేసే సహాయకులు కనుక మేము పురుషోత్తములము. మరి మాలో ఆ దైవీ గుణాలు ఉన్నాయా అని సదా మనసులో రావాలి. ఆసురీ గుణాలు ఉన్నట్లయితే తండ్రి సంతానమని అనిపించుకోలేరు. అందువల్లే సద్గురు నిందకుని స్థానం ఉండదని అంటారు. ఇలా ఆ కలియుగంలోని గురువులు తమ కొరకు చెప్పి మనుషుల్ని బయటపెడతారు. అయితే తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు. సొంత పిల్లలు తండ్రి పేరుని ప్రఖ్యాతం చేస్తారు. పాలు పంచదార వలె కలిసి ఉంటారు. తండ్రి ఎప్పుడూ పాలు పంచదార వలె ఉండండి, ఉప్పు నీరు మారి పరస్పరం పోట్లాడుకోవటం చేయకండి అని చెప్తారు. మీరు ఇక్కడ పాలు పంచదార వలె తయారవ్వాలి. పరస్పరంలో చాలా ప్రేమ అవసరం. ఎందుకంటే మీరు ఈశ్వరీయ సంతానం కదా. ఈశ్వరుడు అత్యంత ప్రేమైన వారు కాబట్టి అందరూ వారిని స్మృతి చేస్తారు. మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి. లేకుంటే తండ్రి గౌరవం పోగొడతారు. ఈశ్వరుని పిల్లలు పరస్పరం ఉప్పు నీరుగా ఎలా అవ్వగలరు? పదవి ఎలా పొందగలరు? తండ్రి అర్థం చేయిస్తారు. పరస్పరం పాలు పంచదార వలె ఉండండి. ఉప్పు నీరుగా ఉంటే ఏమీ ధారణ అవ్వదు. ఒకవేళ తండ్రి ఆదేశానుసారం నడవకపోతే ఉన్నత పదవి ఎలా పొందుతారు? దేహాభిమానంలోకి రావడంతోనే పరస్పరం పోట్లాడుకుంటారు. దేహీ అభిమానిగా ఉంటే ఏ గొడవ ఉండదు. తండ్రి అయిన ఈశ్వరుడు లభించాడు. ఇప్పుడు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. తండ్రి ఎలా ఉన్నారో ఆత్మ అలా తయారవ్వాలి.
ఎలాగైతే తండ్రిలో పవిత్రత, సుఖము, శాంతి, ప్రేమ మొదలైనవి ఉన్నాయో అలా మీరు కూడా తయారవ్వాలి. లేకుంటే ఉన్నత పదవి పొందలేరు. చదువుకొని తండ్రి నుండి ఉన్నతమైన వారసత్వం పొందాలి. ఎవరైతే అనేక మంది కళ్యాణం చేస్తారో వారే రాజా రాణిగా అవ్వగలరు. మిగిలిన వారు దాసదాసీలుగా అవుతారు. ఎవరెవరు ఏమేమి అవుతారో అర్థం చేసుకోగలరు కదా. చదువుకునేవారు స్వయం కూడా అర్థం చేసుకోగలరు. ఈ లెక్కతో మేము బాబాకు ఏం పేరు తెస్తామో, మొదట ఇంటిని చక్కదిద్దండి. మొదట ఇంటిని, ఆ తర్వాత ఇతరులని సంస్కరించాలి. గృహస్థ వ్యవహారంలో కమల పుష్ప సమానం పవిత్రంగా పాలు పంచదారగా తయారై ఉండండి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఓహో ఇక్కడ స్వర్గం ఉన్నట్లు అనిపిస్తుందని అనాలి. అజ్ఞాన కాలంలో కూడా బాబా స్వయంగా ఇటువంటి ఇళ్ళని చూశారు. వివాహమై 6-7 మంది పిల్లలు అందరూ కలిసి ఉండేవాళ్ళు. అందరూ ఉదయమే లేచి భక్తితో పూజ చేసేవాళ్ళు. ఇంట్లో అంతా శాంతి ఉండేది. ఇది మీ ఈశ్వరీయ కుటుంబం. హంస కొంగ కలిసి ఉండలేరు. మీరు హంసలుగా అవ్వాలి. ఉప్పు నీరుగా అయితే బాబా హర్షించరు. తండ్రి అంటారు, మీరు తండ్రి పేరుని ఎంత కళంకితం చేశారు. ఒకవేళ ఉప్పు నీరుగా ఉన్నారంటే 100 రెట్లు శిక్ష తింటారు. ఏ పదవి పొందుతారో మీకు సాక్షాత్కారం కూడా అవుతూ ఉంటుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग. నమస్తే నమస్తే. ధారణ: సదా ఈ ధ్యాస ఉండాలి. మేము ఈశ్వరుని పిల్లలము. మేము మోస్ట్ లవ్లీగా ఉండాలి. పరస్పరం ఉప్పు నీరుగా ఎప్పుడూ అవ్వరాదు. మొదట స్వయాన్ని సరిదిద్దుకోవాలి. ఇతరులకు సరిదిద్దుకునే శిక్షణ ఇవ్వాలి. ఎలా అయితే తండ్రిలో పవిత్రత, సుఖము, ప్రేమ మొదలైన గుణాలు ఉన్నాయో తండ్రి సమానంగా అవ్వాలి. సద్గురు నిందకునిగా అయ్యే కర్మలేవి చేయరాదు. తమ నడవడికతో తండ్రి పేరుని ప్రఖ్యాతం చేయాలి. వరదానము: తండ్రి మరియు ప్రాప్తుల స్మృతి ద్వారా సదా ధైర్యము, ఉత్సాహంతో ఉండే ఏకరస అచల్ భవ. తండ్రి ద్వారా జనంతోనే ఏ ప్రాప్తులు జరిగాయో వాటి లిస్టు సదా ముందుంచుకోండి. ప్రాప్తులు స్థిరంగా అచలంగా ఉన్నప్పుడు ధైర్యము మరియు ఉత్సాహం కూడా అచల్గా ఉంటుంది. మనస్సు ఎప్పుడు అచలంగా చంచలమైతే, స్థితి చంచలమైతే అందుకు కారణం తండ్రి మరియు ప్రాప్తులు సదా ముందు ఉంచుకోరు. సర్వప్రాప్తుల అనుభవం సదా మీ ఎదురుగా లేక స్మృతిలో ఉంటే అన్ని విఘ్నాలు సమాప్తమవుతాయి. కొత్త ఉత్సాహము, కొత్త ఉల్లాసం ఉంటుంది. స్థితి ఏకరసంగా అచలంగా ఉంటుంది. స్లోగన్: ఏ విధమైన సేవలో అయినా సంతుష్టతంగా ఉండటమే మంచి మార్కులు తీసుకోవటం. అచ్చా, ఓం శాంతి. నాకింతు నచ్చినది మన మధువనము, అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను. నాకింతు నచ్చినది మన మధువనము, అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను.
యుగములని క్షణములుగా గడపగవచ్చు ప్రతి దేశానికి సుఖశాంతుల నది వర్షించు శివ సందేశము నలువైపుల మరి వ్యాపించు ఓం శాంతి ఓమంటూ గానం చేస్తూ ఆత్మ ఓంకార రూపాన్ని ఆనందించు శక్తుల్లారా శివ శక్తుల్లారా భగవంతునికే మీరంకితమా భువిపైనే వెలసినట్టి ఆ స్వర్గం చూసినంత పాపహరము భాగ్యప్రదము ఆ క్షేత్రము భువిపైనే వెలసినట్టి ఆ స్వర్గం చూసినంత పాపహరము భాగ్యప్రదము ఆ క్షేత్రము నాకెంతో నచ్చినది మన మధువనము అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను మధువనపు దరిదాపుల దుఃఖమే రాదు దేహమును తలచినను తలపేరాదు శివనామము ధ్వనించి ఆ చోట కొండకోన శివనామము ధ్వనించి ఆ చోట కొండకోన లోకమునే మరపించి సుఖమయ స్థానం లోకమునే మరపించి సుఖమయ స్థానం నాకెంతో నచ్చినది మన మధువనము అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను మధువనపు అనుభూతులు ఒకటా రెండా అది శ్రీమతపు సిరి నిండిన సుందరకాండ వనదేవియ సిరి నింపిన ఆ సోయగము వనదేవియ సిరి నింపిన ఆ సోయగము కవి వర్ణనకే పదమందని వాస్తవ స్వర్గం కవి వర్ణనకే పదమందని వాస్తవ స్వర్గం నాకెంతో నచ్చినది మన మధువనము అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను యుగములని క్షణములుగా గడపగవచ్చు ప్రతి దేశానికి సుఖశాంతుల నది వర్షించు శివ సందేశము నలువైపుల మరి వ్యాపించు ఓం శాంతి ఓమంటూ గానం చేస్తూ ఆత్మ ఓంకార రూపాన్ని ఆనందించు శక్తుల్లారా శివ శక్తుల్లారా భగవంతునికే మీరంకితమా భువిపైనే వెలసినట్టి ఆ స్వర్గం చూసినంత పాపహరము భాగ్యప్రదము ఆ క్షేత్రము భువిపైనే వెలసినట్టి ఆ స్వర్గం చూసినంత పాపహరము భాగ్యప్రదము ఆ క్షేత్రము నాకెంతో నచ్చినది మన మధువనము అడుగడుగులోన శివస్మృతులే కలుగుచుండెను ఓహో